హాయ్ అండి, నమస్తే. ఈ స్టేబుల్ క్రిప్టోని మనం ఎక్కడ మైనింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఏం కావాలి దానికి? సో వీటి ద్వారా క్రిప్టో కరెన్సీని కొనవచ్చా, కొనవద్దా? సో కొనలేమా? సో అది ఎంత మైనింగ్ చేసే ప్రాసెస్ ఏంటిది మనం ఈ వీడియోలో చూద్దాము. సో దీనికోసం మనకు కావాల్సినవి జస్ట్ ఒక మెయిల్, ఫోన్ నంబరు, అడ్రస్ ఉంటే సరిపోతుంది. సో దాని ద్వారా మనం సైట్లోకి లాగిన్ అయ్యి మైనింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీని ద్వారా కొందరు ఆల్రెడీ మైనింగ్ చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇవి. ఒక అతను 21 ISDT సంపాదించాడు, ఒక అతను 618 ISDT సంపాదించాడు. సో ఇలా చాలామంది చాలా ఎక్కువగా మైనింగ్ చేసుకుంటున్నారు ఫ్రీగా. సో దీని అనేది మిస్ చేసుకోవద్దు. సో ఈ ISDTs ద్వారా మనం ఈ క్యూ ఎక్స్చేంజ్లో మన QCC కాయిన్స్ అనేవి కొనడానికి ఇప్పుడు ఆప్షన్ ఇచ్చారు. సో ఈ ఆప్షన్ని మనం వాడుకుందాము. ఈ QCC కాయిన్, క్యూ ఎక్స్చేంజ్ ఒక్కటే కాకుండా చాలా ఎక్స్చేంజ్లో ఇవ్వబోతున్నారు. సో ఇది అనేది స్టార్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రస్తుతానికి ఓన్లీ QCC ఎక్స్చేంజ్లో QCC కాయిన్ మాత్రం కొనడానికి మాత్రమే పనిచేస్తుంది. సో ఫ్యూచర్లో అన్నిటినీ ISDT కావచ్చు, USDT కావచ్చు, సో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, బినాన్స్ ఇలాంటి అన్ని ఎక్స్చేంజ్లలో ఈ కాయిన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దని అనుకుంటున్నాను. మనకిచ్చే ఈ మైనింగ్ కాయిన్స్ అనేవి స్టేక్లో ఉంటాయి. దానికి సంబంధించిన వివరాలు మరి త్వరలో చెప్తారు. సో ఈ కాయిన్స్ అనేవి స్టేక్స్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన తర్వాత మనం అన్ని ఎక్స్చేంజ్లలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఫ్రీగా వచ్చిన మైనింగ్ని ఎవరు వదులుకోవద్దు. ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి మనకి ఇష్టం వచ్చినని మన కెపాసిటీకి తగ్గట్టుగా, మన వర్క్కి తగ్గట్టుగా మైనింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. సో ఈ ISDT వచ్చేసి ఇది స్టేబుల్ కాయిన్. మనకి ఇప్పుడు ఇచ్చేది స్టేబుల్ కాయిన్. దీని ఒక్క ISDT ఈక్వల్ టు 100 రూపీస్ అన్నట్టు. USDT ఎలాగో మనకు క్రిప్టోలో వన్ USDT ఈక్వల్ టు 90 రూపీస్గా ఎట్లా తీసుకుంటున్నామో, సో ఈ ISDTని కూడా 1 ISDT ఈక్వల్ టు 100 రూపీస్ కింద మనకు కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ మైనింగ్ చేయడానికి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద నెక్స్ట్ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు మీ ఈమెయిల్కి OTP వెళ్తుంది. OTP తీసుకొచ్చి ఇక్కడ OTP ఎంటర్ చేయండి. మీకు ఈమెయిల్ ఏదైతే OTP వచ్చిందో అది ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ కొట్టేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ కొట్టేసేయండి. ఈమెయిల్ OTP ఎంటర్ చేసిన తర్వాత ఇది ఇలా వస్తుంది. సో ఇక్కడ అనేది మీ టైటిల్ అంటే జెంట్స్ అయితే మిస్టర్ అని, లేడీస్ అయితే శ్రీమతి కానీ మిస్టర్స్ అని కానీ ఇట్లా పెట్టేసి దీని ఫుల్ నేము, ఫుల్ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అవన్నీ ఇచ్చేసి మీ ఫోన్ నెంబరు అవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టేస్తే మీకు నెక్స్ట్ పేజీ ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇలా సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయిన తర్వాత క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీ ఈమెయిల్లో మీకు పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ మీ ఈమెయిల్ ఫస్ట్ బాక్స్లో మీకు ఈమెయిల్కి వచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ పైన సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ చేసుకోండి. ప్రతిసారి మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ సేవ్ చేసుకుంటే. సో సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా రెడ్ కలర్లో ప్రొఫైల్ నాట్ అప్డేట్ అని వస్తుంది. సో అలా రెడ్ కలర్ అలా రాకూడదంటే మీరు కింద రైట్ సైడ్లో కింద కార్నర్ ఉంది కదా, అక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉంది చూడండి. ఆ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో కింద ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. ప్రొఫైల్లో సెకండ్ ఆప్షన్, మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఎడిట్ ప్రొఫైల్, అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. అక్కడ మీకు మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చేసేయండి. ఇక్కడ అడ్రస్ లైన్ అనేది రెండు ఉన్నాయి. రెండు దాంట్లో మీ హౌస్ నెంబరు, విలేజ్ నేము ఒక కాలంలో అడ్రస్ లైన్ 1లో, మిగిలిన ఇంకొకటి అడ్రస్ లైన్ 2లో వచ్చేటట్టుగా చూసుకోండి. ల్యాండ్ మార్క్ అంటే మీ దగ్గరలో ఉన్న ఏదైతే ఉందో అది పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రీ, స్టేట్, పిన్ కోడ్ అవి ఇచ్చేసి, సిటీ అంటే మీకు డిస్టిక్ కానీ మీ దగ్గరలో ఉన్న సిటీ కానీ ఏదైనా ఇచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో పిన్ కోడ్ మీకు మీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ ఉంటుంది. సో ఈ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కాలమ్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తే మీకు అనేది యువర్ ప్రొఫైల్ నాట్ అప్డేటెడ్ అనేది అది వెళ్ళిపోతుంది. సో ఇంకోటి ఏమంటే మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే కూడా వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ ఇదే చెప్పండి. అడ్రస్ డీటెయిల్స్ కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మై ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. సో ఈ ఫిల్ చేస్తేనే మీకు మైనింగ్ అనేది వస్తుంది. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి ఒకసారి.
ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కిందకి వెళ్తే మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో కింద. సో ఆ సబ్మిట్ కొట్టేసేయండి అక్కడ. అది సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది, డైలాగ్ బాక్స్ ఇలా వస్తుంది. ఆర్ యూ షూర్ అంటే షూర్ అని అడుగుతుంది. షూర్ అంటే ఎస్ కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ అంటే ఓకే అయిపోతుంది. సో సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయిన తర్వాత క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి హోమ్ బటన్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ హోమ్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ మీ యువర్ ప్రొఫైల్ నాట్ అప్డేట్ అని ఉంది కదా, ఒకసారి రీఫ్రెష్ చేయండి, లేదంటే లాగౌట్ చేసి లాగిన్ చేయండి. సో ఇక్కడ మీ మైనింగ్ అనేది 0 చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనము మైనింగ్ చేయడం కోసము నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళేస్తే కింద కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ రెఫరల్ లింక్ అనే ఆప్షన్ ఉంది. ఆ రెఫరల్ లింక్ని క్లిక్ చేయండి. ఆ రెఫరల్ లింక్ క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. వాట్సాప్ ఓపెన్ అయితే కాపీ అయిపోతుంది. సో వాట్సాప్లోకి వెళ్ళేసి వాళ్ళకి పేస్ట్ చేసి పంపించేస్తే మీ రెఫరల్ లింక్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో మీరు ఎంతమందిని రెఫర్ చేసుకోగలిగితే అన్ని ఎక్కువ ఐఎస్డిటీ కాయిన్స్ అనేవి వస్తాయి. సో ఐఎస్డిటీ కాయిన్స్ అనేవి ఒక్కరికి రెఫర్ చేస్తే ఎంత వస్తుంది, అట్లా ఎంతమందికి వస్తుంది, ఎన్ని లెవెల్స్ వస్తుంది అనేది నేను చెప్తాను. సో ఒక్కొక్క పర్సన్కి ఇప్పుడు సో ఒక స్టేట్కి సేమ్ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా, అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా, అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా వస్తుంది. సో ఇక్కడ మీరు రెఫర్ చేసిన జినాలజీ అనేది ఇక్కడ పైన ఆప్షన్స్లో మీకు జినాలజీ ఉంటుంది. ఇక్కడ పైన జినాలజీ ఉంటుంది, లెవెల్ స్టేటస్ ఉంటుంది. ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నాయని చూసుకోవచ్చు. ఇక్కడ జినాలజీ కూడా చూసుకోవచ్చు, ఎవరెవరు ఎంతమంది రెఫర్ చేశారని కూడా చూసుకోవచ్చు. సో ఆ మైనింగ్ అనేది చూద్దాం ఒకసారి. మైనింగ్ వచ్చేసి మీకు ఒక్కొక్క స్టేట్కి ఒక రకంగా ఉంటుంది కదా, సేమ్ స్టేట్కి ఒక రకంగా, అదర్ స్టేట్ అయితే ఒక రకంగా, అదర్ కంట్రీ అయితే ఇంకో రకంగా ఉంటుంది. సో ఇలా మనకి 25 లెవెల్స్ వస్తుంది. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనం సేమ్ స్టేట్లో ఒక పర్సన్ని మనం ఏదైతే స్టేట్లో ఉన్నానో, ఎగ్జాంపుల్ నేను తెలంగాణలో ఉన్నాను, తెలంగాణ పర్సన్ని రెఫర్ చేస్తే ఒక్క పర్సన్ని రెఫర్ చేస్తే మనకి 2 ISDTs అంటే 200 వర్త్ ISDT వస్తుంది. 1 ISDT ఈక్వల్ టు 200 రూపీస్ కదా. సో సేమ్ స్టేట్లో ఒక పర్సన్ని రెఫర్ చేస్తే 2 ISDTs వస్తాయి. అదే నేను తెలంగాణలో నుండి ఆంధ్ర పర్సన్ని రెఫర్ చేస్తే 2.5 ISDT అంటే 280 వర్త్ వస్తుంది. సో అదే అదర్ కంట్రీ పర్సన్ని అంటే వేరే కంట్రీ పర్సన్, ఇండియా పర్సన్ని కాకుండా వేరే కంట్రీ పర్సన్ రెఫర్ చేస్తే 3 ISDTs వస్తాయి. అంటే 300 వర్త్ ISDTs మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో ఇలాగే మన ఫస్ట్ లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్లో. సో వీళ్ళు మనం ఎవరినైతే మనం డైరెక్ట్గా రెఫర్ చేసామో వాళ్ళు ఇంకొకరిని రెఫర్ చేస్తారు కదా, అప్పుడు ఇంకో రకంగా మైనింగ్ వస్తుంది. సో అది చూద్దాము. సో మనము ఎవరినైతే రెఫర్ చేసామో వాళ్ళు కూడా రెఫర్ చేస్తారు కదా, ఎవరినో ఒకరిని, వాళ్ళు కూడా మైనింగ్ కావాలి కదా. సో వాళ్ళు రెఫర్ చేస్తే కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. సో మనం ఏం చేయకుండా వాళ్ళు చేస్తే కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. సో వాళ్ళు సేమ్ స్టేట్ పర్సన్ని చేస్తే వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తుంది. వాళ్ళు వచ్చేది కాకుండా ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వస్తుంది కదా, అది కాకుండా మనకు సేమ్ స్టేట్ అయితే 1 ISDT అంటే 100 రూపీస్ వర్త్వి. అదర్ స్టేట్ అయితే 1.25 ISDT అంటే 125 రూపీస్ వర్త్ వస్తుంది. అదర్ కంట్రీ అయితే 1.5 ISDT వస్తుంది. 1.5 అంటే ఇప్పుడు వరకు మనం ఫస్ట్ లెవెల్ చూసాము. ఫస్ట్ లెవెల్ తర్వాత సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు చూసాము. సో ఫిఫ్త్ లెవెల్ నుంచి అంటే సిక్స్త్ లెవెల్ నుంచి 25th లెవెల్ వరకు ఒక పర్సన్ సేమ్ స్టేట్లో చేస్తే 0.5 అంటే 50 రూపీస్ వర్త్ ISDT వస్తుంది. అదే థర్డ్ పర్సన్ అదర్ స్టేట్ పర్సన్ చేస్తే 150 రూపీస్ వర్త్ వస్తుంది. సో ఇలాగే వాళ్ళు మళ్ళీ చేస్తారు కదా సిక్స్త్ లెవెల్ నుంచి 0.75 అంటే 75 రూపీస్ వర్త్ది మనకు వస్తుంది. సో వాళ్ళకి వస్తుంది ప్లస్ మనకు కూడా వస్తుంది. సో అతను మళ్ళీ అదర్ కంట్రీ పర్సన్స్ కూడా చేస్తారు కదా, వాళ్ళని చేస్తే వాళ్ళకి వస్తుంది, మనకు వచ్చేది 1 ISDT అనేది 1 ISDT ఈక్వల్ టు 100 రూపీస్ వర్త్ది మనకు అనేది వస్తుంది. సో ఇవి అనేది మన అకౌంట్లో జమ అవుతూ ఉంటాయి. సో వీటితో మనము QCC కాయిన్ కానీ, BNB కానీ, బిట్ కాయిన్ కానీ మనకు ఏవైతే క్రిప్టో కరెన్సీ కొనాలనుకుంటున్నామో దాన్ని స్వాప్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తామంటున్నారు. సో స్వాప్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు, మన ఇష్టం. సో క్రిప్టోలో అయితే మనం క్రిప్టో కరెన్సీని కొనడానికి ఈ స్టేబుల్ కాయిన్స్ని కొనడానికి అయితే వాడుతున్నాం. సో వీటిని మళ్ళీ మనం క్యాష్ కూడా చేసుకోవచ్చు. సో అందుకని ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకుండా అందరూ మైనింగ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అనేది లింక్ ఇచ్చాను మీకు, ఆ లింక్ క్లిక్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. సో దాని తర్వాత మీకు వాట్సాప్ లింక్ పెడతాను, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.